పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూన్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం. మేషరాశి వారి జీవితాల్లో 2026వ సంవత్సరం జూన్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఒక అద్భుతమైన మరువలేనటువంటి మలుపు రాబోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మరువలేని మలుపు మేషరాశి వారు పొందబోతున్నారు. ప్రస్తుతం గ్రహాల యొక్క సంచారాన్ని కనుక పరిశీలించినట్లయితే కీలకమైనటువంటి స్థానాలలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత, ముఖ్యంగా చెప్పాలంటే మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కానీ, మీ రాశికి 2వ స్థానం మరియు 3వ స్థానం అంటే 2, 3 స్థానాలలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావం కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మేషరాశి వారు పొందే విధంగా చేస్తుంది. అసలు ఏ విధంగా ఉంది అని కనుక మనం పరిశీలిస్తే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే కీలకమైన మార్పులు ప్రధానంగా తీసుకుంటే, రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత మేషరాశిలో జన్మించినటువంటి వారు రుచక మహాపురుష యోగాన్ని పొందుతారు. ఇది కూడా ఒక మంచి యోగమే. రుచక మహాపురుష యోగాన్ని పొందుతారు. ఈ రుచక మహాపురుష యోగంతో అపారమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కూడా పొందుతారు. నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే మేషరాశి వారు ఏదైనా ఒక పట్టు గనక పట్టారంటే ఆ పట్టు సడలించరు. అంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పంతం నెరవేరుతుంది. అయితే మీ జన్మరాశిలోనే కుజుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కొద్దిగా కోపం తగ్గించుకోవాలి. ప్రధానంగా మీ జన్మరాశికి 2వ స్థానంలో రవి యొక్క సంచారం 15వ తేదీ వరకు 2వ స్థానంలోను, 15వ తేదీ తర్వాత నుంచి 3వ స్థానంలోను సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇది ధనస్థానంలో సంచరించేటటువంటి రవి ప్రభావం కారణం చేత మేషరాశి వారికి ఆర్థికంగా మంచి టైం జరుగుతుంది. ఎక్కడా ఎలాంటి ప్రతికూలతలు ఉండవు. అలానే ధైర్య సాహసాలతో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనుల కోసం ఎవరైతే గట్టిగా ప్రయత్నిస్తున్నారో వారికి ఖచ్చితంగా జరుగుతుంది. తృతీయ స్థానంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే, తృతీయ స్థానంలో బుధుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వ్యాపార చర్చలు, నూతన ఒప్పందాలు ఫలప్రదమవుతాయి అని చెప్పాలి. ప్రయాణాలు కూడా చక్కగా లాభసాటిగా మారుతూ ఉంటాయి. ఇక అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం, 4వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావాన్ని కనుక, గురు శుక్ర గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది. నూతన గృహ వాహన యోగాలు అనేటటువంటివి మేషరాశి వారికి చాలా బలంగా ఉన్నాయి. అలానే తల్లి నుంచి కానీ, తల్లి తరపు బంధువుల నుంచి కానీ సంపూర్ణమైనటువంటి మద్దతును మేషరాశి వారు పొందుతారు. ఇక ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే, ఇప్పటిదాకా ఎవరైతే ఉద్యోగపరంగా కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటిలో స్వల్పమైనటువంటి ఊరట లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కొంతవరకు ఇక్కడ అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి. మరి డే వైజ్ గా పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఏ విధంగా ఉంటుందంటే, 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 9:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో మీకు ఏ రకంగా అనిపిస్తూ ఉంటుందంటే, ఏదో నాకు తెలియనటువంటి ఒక కొత్త ఉత్సాహం నాలోనే వచ్చింది అని మిమ్మల్ని మీరు చాలా ఎంకరేజ్ చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని పనులు కూడా మీరే ముందు నడిపించేటటువంటి స్థితికి ఎదుగుతారు.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక్కడ మీకు చంద్రమంగళ యోగం యొక్క కారణం చేత చంద్రమంగళ యోగంతో 100% అనుకున్నటువంటి పనులన్నీ చక్కగా విజయవంతమవుతాయి. అయితే మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి కుజ చంద్రగ్రహాల యొక్క కలయిక కారణం చేత మానసికమైన ఆవేశం పెరిగే అవకాశం ఉంది. ఎవ్వరితో కూడా అనవసరంగా వాదనలకు దిగకండి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. 13వ తేదీ ఉదయం 9:30 నుంచి 15వ తేదీ ఉదయం 9:06 వరకు ఉండేటటువంటి సమయంలో చాలా రోజుల తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుండి సంపూర్ణమైనటువంటి విముక్తి లభిస్తుందా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే చతుర్థ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు ధనస్థానంలో ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి 2 రోజులు కూడా బ్రహ్మాండమైనటువంటి ధనయోగం కలుగుతుంది. కుటుంబంలో ఏర్పడినటువంటి చిన్నపాటి మనస్పర్ధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇవి కాకుండా విందు వినోదాది కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. నూతన పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. 15వ తేదీ ఉదయం 9:06 నుంచి 17వ తేదీ ఉదయం 8:30 వరకు ఉండేటటువంటి సమయంలో కూడా ఇక్కడ మీకు మీ ధైర్యమే మిమ్మల్ని ముందుడు నడిపిస్తూ ఉంటుంది. ఎంతటి సమస్య అయినా సరే ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి సత్తా ఇక్కడ మేషరాశి వారికి ఉంటుంది. ఎందుకంటే తృతీయ స్థానం అంటేనే పరాక్రమానికి సంబంధించినటువంటి స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఊహించినటువంటి విధంగా అపారమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అని చెప్పాలి. అనేక రంగాలలో ఉన్నటువంటి వారు శీఘ్రమైనటువంటి విజయాన్ని కూడా పొందుతారు. 17వ తేదీ ఉదయం 8:30 నుంచి 19వ తేదీ ఉదయం 10 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎంతో కాలం తర్వాత నిజమైనటువంటి మనశ్శాంతి దొరుకుతుంది. చంద్రుడు స్వక్షేత్రంలో అంటే ఇక్కడ 3 బ్రహ్మాండమైనటువంటి యోగాలు, 1 రుచక మహాపురుష యోగం, 2 చంద్రమంగళ యోగం, 3 గజకేసరి యోగంతో అంటే ఈ 3 యోగాలతోటి అంటే గురు శుక్ర గ్రహాలతో చంద్రుడు కలిసినటువంటి కారణం చేత ఇది అద్భుతమైనటువంటి యోగంగా ఉంటుంది. గృహ వాతావరణం చాలా ఆనందకరంగా మారుతుంది. స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 19వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా ఆందోళన పెరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏ రకంగా ఉంటుందంటే సంతానపరమైనటువంటి విషయాలలో మేషరాశిలో జన్మించినటువంటి వారు తీవ్రంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి గొప్ప అనుకూలమైన సమయం కాదు అని చెప్పాలి. చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకుంటే అంటే ఇది కొంచెం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. చూశారు కదా 2026 జూన్ 11 నుంచి 20వ తేదీ వరకు గ్రహాల యొక్క అనుకూలత ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలను, ధనలాభాలను తెచ్చిపెట్టబోతుంది. కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకొని చెప్పినటువంటి పరిహారాలు అంటే ఒకే ఒక్క పరిహారం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చాలా మంచిది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని మీరు ఇక్కడ చక్కగా పొందుతారు. ఇవి మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా మేషరాశులు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు ఎదుర్కొంటున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారి యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. శుభం.